ఉందో మన చేతుల్లో అదే వస్తుంది. మన లోతుల్లో ఏముందో చివరికి మన చేతుల్లో కూడా అదే వస్తుంది. సూపర్ సార్. యా విధి గారు హాయ్ అండి. హలో. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. అంటే ఆటోమేటిక్గా మీరు మ్యాక్సిమం ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నారంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. అందరూ చంద్రబోస్ గారితో మేము ట్రావెల్ అవుతున్నాం ఫస్ట్ నుండి ఈ ఫిలిం మీద ఆయన ఇంట్రెస్ట్. సో ఆయనకు ఒక స్టోరీ నచ్చకపోతే అంత ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారు. ఏవైనా ఛాలెంజ్లు కూడా బాగా తీసుకుంటారు, డంబుల్ ఛాలెంజ్ అయినా. సో అది చాలా చాలా వరకు వైరల్ అయింది, చాలామంది చూసారంటే అప్పటి వరకు జిమ్ చేస్తారు జస్ట్ నార్మల్గా తెలుసు, బట్ అక్కడ ఒక స్పోర్ట్స్ స్పిరిట్ లాగా కనిపించింది. సో నిహారిక గారు మీరు సో ఏం చెప్తారు దాని గురించి? అంటే వర్కౌట్స్ గురించి బేసికల్గా అది నా డైలీ రొటీన్. కొన్ని అప్పుడప్పుడు అలా రికార్డ్ చేసి పెడతాం, బట్ రోజు చేసే డైలీ రొటీనే అనమాట అది. కొంతమందికి వంట చేస్తే స్ట్రెస్ రిలీవ్ ఉంటుంది, పెయింటింగ్ చేస్తే. నాకు రోజు మార్నింగ్ 5కి జిమ్కి వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. సో అందుకని జనరల్గా ఛాలెంజెస్ కొన్ని వస్తుంటాయి మనకి జిమ్ చేసే yeah. వాళ్ళందరికి కూడా. సో బస్కిల్ కొట్టేటప్పుడు కానీ ఇలాంటి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తుంటారా ఎక్కువగా మీరు చూసేటప్పుడు? చేద్దాం మనం కూడా ఇలా అని. యా, అంటే ఫ్రెండ్స్ కాబట్టి జస్ట్ ఊరికే అనుకుంటాము, అది బాగా వస్తే సోషల్ మీడియాలో పెడతాం, బాగా రాకపోతే పెట్టమంతే. యా అంటే మీ ఫ్యామిలీలో చూసుకుంటే ఎక్కువగా డివోషనల్ ఎక్కువగా మీరు ఉంటారు. పూజలు ఇప్పుడు ఈరోజు కూడా నా పోస్ట్ పెట్టారు. వరుణ్ గారు కూడా స్వామి మాల వేస్తే 41 days చాలా. సో ఎలా మేడం అంటే ఈ మేనేజింగ్ ఎలా ఉంటుంది? ఇవతల షూట్స్ కావచ్చు అది కావచ్చు, ఎలా మేనేజ్ చేస్తుంటారు? వరుణ్ గారు స్వామిమాల వేసుకున్నప్పుడు ఆ 41 days నేను ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా చేయాలని అనుకుంటాను, అడ్డు రానంతసేపు. అత్తయ్య వాళ్ళు, సందేశ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు చాలా బాగా గైడ్ చేస్తారని. అంతకు ముందు వరకు మా ఫ్యామిలీలో భవానీమాల అలా వేసుకునే వాళ్ళు, కానీ నేను ఎప్పుడు సేవ్ చేసుకోలేదు. బట్ ఆ అవకాశం అందరికీ రాదు. నాకు దక్కినప్పుడు నేను వరుణ్ గారికి సేవ చేయడం కన్నా అయ్యప్ప స్వామికి సేవ చేస్తున్నాననే ఫీలింగ్తోనే ఎప్పుడు చాలా భక్తితో చేస్తాను. అది నాకు పర్సనల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఆ 41 days నేను దీక్షలో అంత బాగా ఉంటేనే నాకు 1 year మొత్తం చాలా హ్యాపీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు సార్. సార్ అదే సార్, ఇప్పుడు మీ పాటలన్నీ చాలా సున్నితంగా ఉంటాయి, మీరు అన్నట్టు కొద్దిగా సైలెంట్గా ఉంటాయి సార్. కానీ ఈ పాట మీరు చూసుకున్నట్టయితే ఒక మీ వాయిస్ కానీ ఇది కానీ